సో మొదటిగా ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే బిజీగా ఖమ్మం జిల్లాలో అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు అయితే ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఎన్నికల దగ్గర పడడంతో అయితే విస్తృతంగా పర్యటనలు అయితే చేస్తున్నారు. పక్క కేటీఆర్ పర్యటనకు ఐక్యంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. తిరుమలైపాలెం మండలం పిండప్రోల్లో మంత్రి పువ్వాడ పర్యటన కూడా సాగుతోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ఎలా జరుగుతున్నాయి పర్యటనలు? అదేవిధంగా ఖమ్మంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు కూడా ఇంటింటి గడప గడపకు వెళ్ళి ప్రజలు పలకరించడం, ఇలాంటివన్నీ కూడా నిత్యం మనం చూస్తున్నాం. ఈ పర్యటనలు అన్ని ఎలా జరుగుతున్నాయి? ఇది ఎన్నికల స్టెంట్ అనుకోవచ్చేనా? రైట్ వరుణ్, ఖమ్మం జిల్లాలో రాజకీయాల వేడి విపరీతంగా పెరిగిపోతా ఉంది. దాదాపు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే రెండు కూటములుగా విడిపోయి వివిధ రూపాల్లో అభివృద్ధి పనులతో పాటు కొత్త వారిని చేర్పించే పనులు ఒత్తిడిలో ఉన్నారు. దాదాపు ఇటీవల కాలంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు సమగ్రంగా ఉపయోగించుకునేందుకు కోసం కూడా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఒకరికొకరు ముందుకు కొనసాగుతున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించిన నేపథ్యంలో అన్ని మండపాలు తిరుగుతూ అటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇరువురు కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో మమేకమై ప్రజలందరూ నిర్ణయం చేస్తూ ఎన్నికలను కూడా తలపించే విధంగా వాళ్ళతో మమేకమై పనిచేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని రకాల వ్యూహాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరినీ ఐక్యపరచడం కోసం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీ తాత మధు, ఎంపీ నామనాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్యతో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, వీరిరువురు కూడా ఖమ్మంలో ఐక్యంగా కలిసి వివిధ రకాల అభివృద్ధి పనులు చేపించేందుకు కోసం కూడా అన్ని రకాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో చేరినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క వ్యూహాలని ఎత్తుగడలకి పై ఎత్తులు వేస్తూ కూడా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల్ని ఎలాగైనా సరే కాంగ్రెస్ యొక్క వేగాన్ని, కాంగ్రెస్ పుంజుకున్న విధానాన్ని అడ్డుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఎత్తుకు పై ఎత్తేస్తున్న నేపథ్యం కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లా ఈ నెల 30వ తారీఖున రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు, ఐటీ శాఖ మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో కేటీ రామారావు, కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా కూడా అన్ని రకాల ఏర్పాటు చేసేందుకు కోసం ఈ రోజు ఖమ్మం జిల్లాలో ప్రధానంగా వైరా నియోజకవర్గం కొనిజర్ల మండలం అంజనపురం గ్రామంలో అటు వైరా ఎమ్మెల్యే రాముల నాయక్, మదన్ లాల్ తో పాటు ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎంపీ, రాజ్యసభ సభ్యులు పువ్వాడ అజయ్ కుమార్, సండ్ర వెంకట వీర వీరువురు కూడా ఒక చోట భేటీ అయి 30వ తారీఖు సంబంధించినటువంటి కేటీఆర్ బహిరంగ సభని ఎలా సక్సెస్ చేయాలి, ఆ పర్యటనలకు ఏ అభివృద్ధి పనులు చేయాలి, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ తో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా దగ్గర తీసుకుని రావాలి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరెవరు ఉన్నారు, కాంగ్రెస్ ని వీడి బీఆర్ఎస్ చేయటువంటి నాయకత్వం ఎవరు ఉన్నారో కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వ్యూహాత్మక అడుగులు వేస్తున్న కనబడుతుంది. ఈ రోజు పాలేరు నియోజకవర్గం, ప్రధానంగా పాలేరు నియోజకవర్గంలో తిరుమలైపాలెం మండలానికి సంబంధించి ప్రధానమైనటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి బలమైనటువంటి ఓటింగ్ ఉన్నటువంటి మండలం. ఆ మండలంలో ఈ రోజు పిండిపోలు గ్రామంలో కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించి అక్కడ పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరోక్షంగా విమర్శలు చేసిన నేపథ్యం కూడా కనబడతా ఉంది. రంగురంగుల కండలు కప్పుకొని ఈ రోజు వస్తారు, రానున్నటువంటి ప్రజలు సిద్ధంగా ఉండాలి, బీఆర్ఎస్ ని మళ్ళీ పాలేరు నియోజకవర్గం గెలిపించి మీరు ఏదైతే కోరుకుంటా ఉన్నారో సీతారామ ప్రాజెక్టు యొక్క అంశాన్ని పూర్తి చేసేందుకు కోసం కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం కూడా ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలో సంచలనం రేపింది. అంటే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే కాంగ్రెస్ యొక్క వేగాన్ని అడ్డుకోవడం కోసం ఊహాత్మక అడుగులు వేస్తా ఉన్నారో అదే సందర్భంలో బీఆర్ఎస్ తో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలందరినీ ఐక్యం చేస్తూ ఈ రోజు ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు సెప్టెంబర్ 17న కాంగ్రెస్ లో చేరి అనంతరం ఖమ్మం జిల్లాకు వచ్చినటువంటి నేపథ్యంలో పాలేరు నియోజకవర్గం శ్రీ సిటీ నుండి ఖమ్మం వరకు దాదాపు 5,000 వాహనాలు, 5,000 మంది ప్రజలతోటి వచ్చినటువంటి భారీ ప్రదర్శన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంటే కాంగ్రెస్ లో తుమ్మల నాగేశ్వరరావు చేరిన తర్వాత మరింత జోష్ పెరిగింది. అదే సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క వీరు ముగ్గురు కూడా ఒకే వేదిక మీద, ఒకే కాన్వాయ్ మీద ఖమ్మం రావడం, ఇవన్నీ కూడా ఒక ర్యాలీ జరపడం అనేది కూడా ఒకే వేదిక మీద కూర్చొని ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా ఒక రకమైనటువంటి సంకేతం. అంటే మనం ఐక్యంగా ఉన్నాం, రానున్నటువంటి రోజుల్లో ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఖమ్మం జిల్లా గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం ఒక పైకని చెప్తా ఉంటే ఎలాగైనా సరే ఇలా బీఆర్ఎస్ కూడా ఐక్యంగా ఉంది, బీఆర్ఎస్ కూడా ఖమ్మం జిల్లాలో సత్తా చాటాలని చెప్పేసి కూడా ఇరు వర్గాలు కూడా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతోంది.
వీటితో పాటు అటు బీజేపీ కొంత వర్గపోరుతో సతమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా కమ్యూనిస్టులు కూడా 5 సీట్లు ఇస్తేనే మేము కాంగ్రెస్ తో పోతామని చెప్పి తేల్చేపడిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టు శ్రేణులు కూడా అంటే ఈ నెల 30వ తారీఖు వరకు వెయిట్ చేసి 1వ తారీఖున కమ్యూనిస్టులు కూడా కొత్త అభ్యర్థుల్ని ప్రకటించి ఖమ్మం జిల్లాలో తన యొక్క ఎన్నికల శంకరావాన్ని పూరించాలని చెప్పేసి ఓ పక్కన కమ్యూనిస్టులు కూడా చేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా కనబడుతుంది. ఓవరాల్ గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ కీలకమైనటువంటి నేతలందరూ కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రజాక్షేత్రంలో ఉంటూ వివిధ రకాల అభివృద్ధి పనులతో పాటు ఎవరైతే పార్టీని వీడిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, కొత్తగా చేరే వాళ్ళందరినీ కానీ అందరినీ కలుపుకొని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలను మరింత వేడెక్కించే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. వరుణ్, రోజుల క్రితం కూడా చూసాము ఖమ్మం జిల్లాలో ఉన్న 10కి 10 సీట్లు కాంగ్రెస్ గెలిపించి సోనియామ్మకి మేము గిఫ్ట్గా ఇస్తామని అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా అంటున్న పరిస్థితిని మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఉన్న ప్రక్రియను మొదలు పెట్టాడా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, అసలు ప్రజలకి వెళ్లే ప్రక్రియ కాంగ్రెస్ నేతలు ఎలా చేస్తున్నారు అంటే స్టేట్మెంట్ ఇచ్చారు 10కి 10 మేమే సాధిస్తామని. సో వాళ్ళ ప్రక్రియ ఎలా సాగుతుంది? రైట్ వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతా ఉన్నాడో బీఆర్ఎస్ ఒక్కరం గేట్ తాకనివ్వమని చెప్పేసి అని బీఆర్ఎస్ నేతలకు హెచ్చరిస్తూనే వ్యూహాన్ని తనకు ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తోడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరిక కూడా కాంగ్రెస్ కి బలాన్ని ఇచ్చింది. దీంతో పాటు బట్టి విక్రమార్క ఆలోచన ఇటీవల కాలంలో ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి బట్టి విక్రమార్క సిఎల్పి బట్టి విక్రమ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు కావడం అంటే వీళ్ళందరూ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గ పోరులో ఉంది అనేటువంటి ఒక విమర్శన అయితే ఇప్పటివరకు చాలా ప్రతిపక్షాలు విపక్షాలు అంటే ప్రధానంగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకత్వాలు కూడా విమర్శించాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఐక్యత లాగానే ప్రదర్శించే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక ర్యాలీలో ఐక్యంగా కలిసి ముందుకు సాగే అంశం కూడా బలాన్ని చేకూరేటువంటి అవకాశం అంశంగా చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు చేరిన తర్వాత ఈ రోజు అశ్వరావుపేట గండుగలపల్లి తుమ్మల సొంత గ్రామంలో కూడా వివిధ రకాల రాజకీయ పార్టీ నేతలు అంటే తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏ రకమైతే ఫాలోయింగ్ ఉందో అదే రకమైన ఫాలోయింగ్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత కూడా నాయకత్వం అందరూ కూడా వెళ్ళి కలిసి అంతా మాట్లాడటం అని కూడా తీవ్ర స్థాయిలో ఈరోజు ఉత్కంఠను రేపుతా ఉన్నాయి. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఫాలోయింగ్ ఇంకా మిగిలే ఉంది అని చెప్పేసి చూపించే పత్రాలు కూడా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వర ఫాలోవర్స్ కావచ్చు, బీఆర్ఎస్ అసంతృప్తి నేతలు కూడా ఏకమవుతున్న నేపథ్యంలో రానున్నటువంటి కాలంలో తుమ్మల చేరిక పొంగులేటి యొక్క కలయిక దాంతో పాటు బట్టి విక్రమార్క సమాలోచనలు ఈ జిల్లాలో కాంగ్రెస్ ని మరించుకునే విధంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఐక్యత ప్రదర్శిస్తా ఉన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా వీళ్ళ ఆలోచనలు వీళ్ళ యొక్క ఐక్యతని ఎవరైతే వీళ్ళ ద్వారా అసంతృప్తి వాదులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా వాళ్ళపై దృష్టి పెట్టి ఈ నెల 30వ తారీఖున రాక కోసం వెయిట్ చేస్తున్న నేపథ్యంలో కొద్ది మందిని తుమ్మల శిబిరం నుంచి అలాగే పొంగులేటి శిబిరం నుంచి కొంతమంది కాంగ్రెస్ శ్రేణుల్ని కేటీఆర్ సమక్షంలో కేటీఆర్ బీఆర్ఎస్ లో ఆహ్వానించేందుకోసం కూడా వ్యూహాత్మకమైన అడుగులు ఎత్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించినటువంటి ఎన్నికల శంకరావంలో భాగంగా చేరికలు పనులు ఇవన్నీ కూడా ఐక్యం కొనసాగుతున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా కనబడుతుంది. ఓవరాల్గా కాంగ్రెస్ 10 సీట్లు సాధిస్తామని చెప్పగా ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ సీట్ల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి కూడా గంటపదంగా ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా. రైట్ ఉపేంద్ర, మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్షు ఒక విధంగా ఖమ్మం జిల్లాలో కూడా కొంత సక్సెస్ అయింది అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే అటు ఖమ్మం జిల్లాకు కూడా చాలా మంది ముఖ్య నేతలు కూడా అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా ఆపరేషన్ కూల్ అనేది ఇప్పుడు కొత్త కాంగ్రెస్ నేతలు అయితే చేపడుతున్నారు. అయితే ఆపరేషన్ ఆకర్షులో ఉన్న నేతలు కూడా ఆపరేషన్ కూల్లో ఉన్నట్లు కూడా మనకి కొన్ని వార్తలు అయితే కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎవరెవరు నేతలు ఆపరేషన్ కూల్లో కూడా ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. రైట్ వరుణ్, రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రకటించినటువంటి అంశం ఎవరైతే అంటే తెలంగాణ రాష్ట్ర 119 నియోజకవర్గాల ఖమ్మం జిల్లా నుంచి ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో అంటే తుమ్మల చేరిక పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక వీళ్ళందరి ద్వారా ఎవరైతే టిక్కెట్లు ఆశించి భంగపడ్డటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వాళ్ళ సంబంధించినటువంటి ఆపరేషన్ కూల్ ని ప్రదర్శించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, మీ అందరికీ
రానున్నటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి, అవి రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ గెలుపు కోసం కూడా ఐక్యంగా కృషి చేయండి అని చెప్పేసి కొంతమంది తోటి ఇప్పటికే చెప్పడానికి తెలుస్తోంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలకు సంబంధించి అటు పాట నియోజకవర్గంలో రాయల నాగేశ్వరరావు, తుమ్మల చేరిక ద్వారా, అటు ఖమ్మంలో ఉన్నటువంటి జావీదు, వీళ్ళందరూ ఇరువురు కూడా ప్రధానమైనటువంటి నేతలుగా ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క నియోజకవర్గంలో చాలా మంది అంటే 5 నుంచి 35 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి నేతలందరూ కూడా టికెట్ అన్నటువంటి వాళ్ళందరినీ అంటే ఇప్పుడు బిఆర్ఎస్ అవలంబిస్తున్నటువంటి ఆకర్షణని వీళ్ళ మన కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేత రేవంత్ రెడ్డి ప్రక్కన ఆపరేషన్ కూల్ ని రెండింటిని కూడా సమన్వయపరుస్తూ కాంగ్రెస్ నుంచి ఒక్కరిని కూడా జారిపోకుండా ఉన్న రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో అన్ని రకాలుగా రూపొందించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాలో గతంతో పోల్చుకున్న కాంగ్రెస్ యొక్క స్ట్రెంత్ పెరిగిందని చెప్పి బిఆర్ఎస్ కూడా అదే దూకుడును ప్రదర్శించడం కోసం కాంగ్రెస్ దెబ్బతీయడం కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఇది కొన్ని రోజుల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి టికెట్లు ప్రకటించే లోపు ఆ తర్వాత కానీ ఇంకేమైనా రూపం మారుతుందా ఏందనేది కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది.